ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉత్తరాంధ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం. పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణలో ఎమ్మెల్యే పత్తిపాటి. పట్టణంలోని వడ్డర కాలనీలో ఇద్దరు చిన్నారుల మధ్య వివాదం. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్న చిన్నారులు, ఒకరికి తీవ్ర గాయాలు. జిందాల్ వెస్ట్ 2 ఎనర్జీ ప్లాంట్ ను పరిశీలించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక. తడిపొడి చెత్త వేరు చేయట ప్రక్రియను పర్యవేక్షించిన కలెక్టర్. ఎడ్లపాడులో జిల్లా జైలు నిర్మాణానికి స్థల పరిశీలన. పలు ప్రాంతాల్లో భూమిని పరిశీలించిన కలెక్టర్ కృతికా శుక్లా. చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన చైతన్య ఎలిట్ స్కూల్ విద్యార్థులు. పలు అంశాలపై అవగాహన కల్పించిన పోలీసులు. చిలకలూరుపేటలో కొనసాగుతున్న దస్తావేజులేఖల దీక్ష. 11 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా పట్టించుకొని ప్రభుత్వం. దేశ అధినేత ఎన్డీఏ సారథి ప్రధాని మోదీ ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం, మనందరి బాధ్యతని. ఎక్కడ ఎలాంటి లోపం తలెత్తకుండా కూటమి శ్రేణుల సమన్వయంతో ముందు చూపుతో ప్రతి కార్యక్రమాన్ని కని విని ఎరగని విధంగా విజయవంతం చేయాలని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. ఆగస్టు 1న అంగరంగ వైభవంగా జరగనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణలో పరిశీలనలో భాగంగా ప్రత్తిపాటి పుల్లారావు విజయనగరం నుంచి సభా ప్రాంగణానికి వెళ్లే మార్గంలో కూటమి శ్రేణులు ప్రజల కోసం చేసిన భోజన వసతి ఏర్పాట్లను టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఏర్పాట్ల పరిశీలన అనంతరం ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని స్థానిక నాయకులకు సూచన చేసిన ప్రత్తిపాటి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని పర్యటన విజయవంతాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రగతి అధ్యయనంలో నూతన శకానికి బీజం పడనుందని ప్రత్తిపాటి తెలిపారు. ఢాకా మర్రి, వర్చన్ హిల్స్, ముత్తాడపేట భూమాత లేఅవుట్ వద్ద మోదీ కార్యక్రమానికి విచ్చేసే ప్రజల కోసం ప్రత్యేక భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గోవా అభివృద్ధి ప్రయాణంలో స్థానిక గవర్నర్ అశోక్ గజపతిరాజు కీలకంగా వ్యవహరిస్తున్నారని, గవర్నర్ వ్యవస్థకే వన్నె తెచ్చేలా స్వల్పకాలంలో ఆయన స్థానిక ప్రజల మన్ననను చూరగొన్నారని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. మోదీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా విజయనగరం వెళ్లిన ప్రత్తిపాటి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి సెలవుతో సన్మానించారు. ఈ సందర్భంగా ఇరువురు మధ్య మోదీ పర్యటన విజయవంతంపై కాసేపు చర్చ జరిగింది. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ గోవా రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ, ప్రజా భద్రత విషయంలో అశోక్ గజపతిరాజు విస్పష్టమైన వైఖరితో ఉన్నారని, ప్రముఖ పర్యాటక ప్రాంత, ప్రత్యేక ప్రకృతి వనరులు, భౌగోళిక స్వరూప విశిష్టత చెక్కుచెదరకుండా భావితరాలకు అందించాలన్న ఆయన గొప్ప లక్ష్యం నెరవేరాలన్నారు. అశోక్ గజపతిరాజు అనుభవం, అభివృద్ధి పట్ల ఆయనకున్న దార్శనికత గోవా ప్రగతికి తప్పక దోహదపడతాయని ప్రత్తిపాటి ఆకాంక్షించారు. ఎడ్లపాడు గ్రామానికి చెందిన మాజీ వీఆర్ఓ ముత్తవరపు రామూర్తి ఈ నెల 21న కన్నుమూశారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన స్వగృహంలో నిర్వహించిన పెద్ద కర్మ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దివంగత ముత్తవరపు రామూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామూర్తి గ్రామ అభివృద్ధికి, ప్రజాసేవకు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముత్తవరపు సురేష్, కల్లూరి బుల్లియా, పోపూరి బ్రహ్మానందం, ముత్తవరపు కృష్ణ, పారా హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరుపేట పట్టణంలోని వడ్డెరపాలెంలో ఆటలాడుకుంటున్న ఇద్దరు బాలుర మధ్య జరిగిన చిన్న గొడవ తీవ్ర పరిణామానికి దారితీసింది. అదే ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలుడు 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలుడిపై రాయితో తల వెనక భాగంతో బలంగా దాడి చేశాడు. ఈ ఘటనతో బాలుడికి తీవ్ర రక్తగాయమై వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న చిలకలూరుపేట అర్బన్ సీఐ రమేష్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన బాలుని పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనా వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడిపై దాడికి దారి తీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. వారి వెంట ఎస్ఐ హజరత్తయ్య కూడా చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ నెల 31తో వరి మినహా మిగిలిన పంటలకు అనగా ప్రతి మినప కంది పంటలకు పంటల బీమా పథకం ముగిచినదని మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్ తెలిపారు. కొండవీడు, చింగిస్ఖాన్పేట, లింగారావుపాలెం గ్రామాల్లో వ్యవసాయాధికారి రైతులతో మాట్లాడుతూ పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద పల్నాడు జిల్లాలో ప్రతి పంటకు పంటల బీమా అగ్రికల్చర్ క్రాప్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అమలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా ప్రతి సాగు చేసే రైతు సోదరులందరూ తప్పనిసరిగా ఈ పంటల బీమా పథకంలో చేరాలి. ప్రస్తుత సంవత్సరం బ్యాంకు ద్వారా రుణం పొందిన రైతులకు బ్యాంకు వారే పంటల బీమా పథకానికి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తారు. ఎవరైతే రైతు సోదరులు బ్యాంకు ద్వారా రుణం పొందిన వారు ఉంటారో వారు తప్పనిసరిగా ఏదైనా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా పంటల బీమాకు నమోదు చేసుకోవచ్చు. ప్రతి పంటకు నమోదు చేసుకున్నట్టుకు ఈ నెలాఖరు అనగా 31 జూలై 2026 వరకు అవకాశం కలదు. ఈ పథకం కింద చేరడానికి రైతు వారి యొక్క బ్యాంకు అకౌంట్ పుస్తకం, అలాగే పట్టాదారు పాసు పుస్తకం లేదా కౌల్దార్ కార్డు మరియు ఆధార్ కార్డులతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి ఎకరాకు 1900 చొప్పున నగదు జమ చేయడం ద్వారా ఇన్సూరెన్స్ పథకంలో చేరవచ్చును. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద వారికి 80 రూపాయల, కందికి 40 రూపాయలు, మిరప పంటకి 360 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కావున రైతు సోదరులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని తెలిపారు. అలాగే కౌలు రైతులు CCRC కార్డులు పొంది వాటి ద్వారా పంటను బీమా చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్ తో పాటు గ్రామ వ్యవసాయ సహాయకులు వినయ్, జ్యోత్స్న, గోపి మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో మరియు పర్యావరణ పరిరక్షణలో జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఎడ్లపాడు మండలం నాయుడుపేట సమీపంలో గల జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సందర్శించారు. ప్లాంట్ లో మున్సిపల్ వ్యర్థాల సేకరణ, తడిపొడి చెత్త వేరు చేయడం, బాయిలర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి మరియు వర్ధబూడిదను ఇటుకల తయారీకి మార్చే ప్రక్రియను పూర్తిగా పరిశీలించారు. ప్లాంట్ లో చెత్తను సేకరించి శాస్త్రీయ పద్ధతిలో విద్యుత్ గా మారుస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా యజమానులతో మాట్లాడుతూ నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యర్థాలను ముందే సేకరించి విద్యుత్ తయారీకి ఎలా ఉపయోగించవచ్చో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యర్థాల ఆధారిత గ్రీన్ ఎనర్జీని పెంచడానికి, డంపింగ్ యార్డ్లపై ఆధారపడడాన్ని పూర్తిగా తగ్గించడానికి మరిన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు ఉపయోగపడుతుందన్నారు. జిందాల్ వెస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ప్రాజెక్టు ప్రెసిడెంట్ ఎంవి చారి ఈ ప్లాంట్ ప్రతిరోజు సుమారు 1400 నుండి 1650 టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలను, పొడి చెత్తను శాస్త్రీయ పద్ధతిలో రీసైకిల్ చేస్తుందని తెలిపారు. ఇక్కడ తయారయ్యే గ్రీన్ ఎనర్జీని రాష్ట్ర విద్యుత్ గ్రిడ్ తో అనుసంధానం చేసి విద్యుత్ అవసరాలకు సరఫరా చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ ప్లాంట్ కు కేవలం ఒక ప్రాంతం నుంచి కాకుండా చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు మరియు నగరాల నుంచి రోజు సేకరించే వ్యర్థాలను ప్రత్యేక వాహనాల ద్వారా ఇక్కడికి తరలిస్తామని తెలిపారు. ఇటువైపు మన వైపు డెస్టినేషన్ ఇక్కడి నుంచి వెళ్ళాలి. చాలామంది ఉన్నారు. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, అట్లా ప్యాసేజెస్ ఇచ్చారు. ఈ పర్టికులర్ డిస్కౌంట్ 7000 అదే మేడం ఎలా మార్క్స్ ఎలా తీసుకోండి, స్టాక్స్ ఎలా that also will show you. Ready? Because there will be salvage operation. This is your salvage operation. Power generation. Okay,
ఇది ఇక్కడ ఉన్న జిల్లాల్లో ఇది అయిపోయిన తర్వాత కంట్రోల్ చేసి 11 కేవీగా కన్వర్ట్ చేసుకొని ఈ 11 కేవీని సపోర్ట్ తీసుకొచ్చుకొని మళ్ళీ 11 కేవీని 450గా కన్వర్ట్ చేసి మొత్తం 11 kV voltage is required. So you are giving it to the grid? Yes. For that crane, this is the weight. Very loading. This is the weight. 4.8. If you take RDO, 80 to 85% will be plastic and 10 to 12%. And it is 33% green. That we have to include it and honest. Now we are generating the new energy. This is much better than burning. ఇందాక మీరు పీప్ సైకిల్లో చూపిస్తాం రామా ఒక ట్రక్ రెడీగా పెట్టండి ఇక్కడ నుంచి అచ్చా ఈ గేట్స్ ఈ yellow ఓపెన్ gates చేస్తున్నాయి లాగా కదా ఉన్నాయి. yes. అక్కడ నెంబర్స్ వేసారు చూడండి 1 2 3 4 5 అవును, 6 అవును. దానికి ఎగ్జాక్ట్ గేట్ కింద కింద దట్ ఈస్ అట్ 23 అరే एक फीट पर now is పల్నాడు జిల్లాలో జిల్లా కారాగారం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఎడ్లపాడు మండలంలో ప్రతిపాదిత జిల్లా కారాగార నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా శుక్రవారం పరిశీలించారు. జిల్లా రైతు నిర్మాణానికి ప్రతిపాదించిన భూమి అనుకూలత, అందుబాటులో ఉన్న విస్తీర్ణం, రహదారి అనుసంధానం, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విస్తరణ అవకాశాలు తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో కలిసి సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. స్థలానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు, సాంకేతిక వివరాలపై కూడా సంబంధిత అధికారుల నుంచి సమాచారం సేకరించారు. ఈ పరిశీలనలో నరసరావుపేట రెవెన్యూ డివిజన్ అధికారి బాలకృష్ణ, ఎడ్లపాడు తహసీల్దార్ విజయశ్రీ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొని స్థలానికి సంబంధించిన వివరాలను కలెక్టర్కు వివరించారు. జిల్లాలో ప్రత్యేక జిల్లా కారాగారం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. స్థల పరిశీలన అనంతరం సంబంధిత నివేదికలను ప్రభుత్వానికి పంపించి తదుపరి పరిపాలనా అనుమతులు పొందిన వెంటనే నిర్మాణ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. జిల్లా కారాగారం ఏర్పాటు ద్వారా ఖైదీల తరలింపులో సౌలభ్యం కలగడంతో పాటు జిల్లా పరిపాలనకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయని పేర్కొన్నారు. మరి లెవెల్ చేయాల్సి వస్తుంది లోకల్ వాళ్ళు ఇది మొత్తం యూటిలైజ్ చేసుకుంటామన్నారు అంటే దీన్ని పగలకొట్టి దీన్ని ఆయన వెనక రమ్మను ఆయన డ్రోన్ షాట్ ఇది ఉంది కదా చేస్తుంటారు ముందు అలా కాదు మీరు ఈ సర్వే టైంలో డ్రోన్ షాట్ చేస్తుంటారు దీనికి డ్రోన్ ఇమేజింగ్ అది తీసి నాకు చూపించండి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ హక్కులు, విధులు, బాలల రక్షణ చట్టాలు, సైబర్ నేరాల నివారణ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, న్యాయ సేవల ప్రాధాన్యత తదితర అంశాలపై వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు చట్టాలపై అవగాహన, ప్రతి విద్యార్థికి అవసరమని, సమస్యలు ఎదురైనప్పుడు ఉచిత న్యాయ సహాయం పొందే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పురుషోత్తమపట్నంలో మరోసారి ద్విచక్ర వాహన చోరీ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని బైపాస్ రోడ్ లో ఉన్న సబ్స్టేషన్ లైన్ సమీపంలో ఉమామహేశ్వర దేవస్థానం వద్ద నిలిపి ఉంచిన పల్సర్ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి అపహరించారు. బాధితుడు మండలనేని మణికంఠకు చెందిన AP 07 EC 5066 నంబర్ గల పల్సర్ బైక్ కనిపించకపోవడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఇటీవల పురుషోత్తమపట్నంలో తరచూ ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి వేళలో పోలీసులు గస్తీని మరింత పెంచి వాహన చోరీలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారిపై జరిగిన దాడిని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. మహిళలపై దాడుల విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించలేదని ఆయన విమర్శించారు. ఈ ఘటనలో బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరైనా వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. 18 ఏళ్ల కుర్రాడు యాక్సిడెంట్ చేస్తే కేసు కడతారని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కేసు కట్టరా? యాక్సిడెంట్ చేస్తే కేసు కట్టరా? మరి కోర్టు ముందు పెట్టినప్పుడు జడ్జి నిర్ణయం తీసుకుంటారు. మరి అతను తప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి స్థితిలో అప్పలరాజు మరి ఇవాళ ఒక విద్యావంతుడిగా వ్యవహరించాడా? మీరు మాట్లాడుతూ ఉన్నారు అతను స్టేట్ ఫస్ట్ వచ్చాడు 10th క్లాస్లో అని చెప్పి. ఈరోజు ఉన్నటువంటి ఆడబిడ్డ, ఎస్ఐగా ఉన్నటువంటి ఆడబిడ్డ కష్టపడి చదువుకుని ఒక సామాన్య కుటుంబం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి సర్వీస్ చేస్తూ ఉంటే ఆడబిడ్డ మీద జరిగినటువంటి మరి అక్కడ మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అమానుషంగా ప్రవర్తించిన దానికి మీరు ఎందుకు ఖండించరని చెప్పి నేను అడుగుతాను. అంటే ఆడబిడ్డలంటే మీకు అంత చులకన? ఈరోజు మీరు దొంగల్ని వెనకేసుకొస్తూ ఉన్నారు, కూనీకోరులు వెనకేసుకొస్తూ ఉన్నారు, రౌడీ షీటర్లు వెనకేసుకొస్తూ ఉన్నారు. ఇదేం సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి ప్రజలు మొన్న తీర్పిచ్చారు. ఇంకా మీరు బరి తెగించి రోడ్ల మీదకి వస్తే ఈరోజు ప్రజలే తరిమి కొడతారని కూడా తెలియజేస్తాం. కమ్యూనిటీ హెల్పర్స్ పాఠ్యాంశంలో భాగంగా చిలకలూరిపేటలోని చైతన్య ఎలైట్ స్కూల్ SKG విద్యార్థులు శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు నిర్వహించే విధులు, బాధ్యతలు, ప్రజలకు అందించే సేవల గురించి విద్యార్థులకు అధికారులు వివరించారు. అంతేకాకుండా ప్రజల భద్రతను కాపాడడంలో, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంత కీలకమో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీసుల సేవల వల్ల ప్రజలు సురక్షితంగా, ప్రశాంతంగా జీవించగలుగుతారని వివరించారు. ఈ విద్యా పర్యటన ద్వారా విద్యార్థులు తరగతి గదికి వెలుపల ప్రత్యక్ష అనుభవంతో కొత్త విషయాలను నేర్చుకుంటూ ఆనందంగా గడిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాలను ప్రత్యేకంగా అలంకరిస్తూ ప్రధాన రహదారుల వెంట స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేస్తున్నారు. అతిథుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయాలు, త్రాగునీరు, వైద్య శిబిరాలు, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచుతున్నారు. వేలాదిగా తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విమానాశ్రయం ద్వారా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మరింతగా మెరుగుపడనున్నాయి. పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాల అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా వివిధ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజలు, వ్యాపారులు, వివిధ సంఘాల ప్రతినిధులు కూడా స్వాగత ఏర్పాట్లో భాగస్వాములవుతూ ఈ వేడుకను ఉత్తరాంధ్ర చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిపేందుకు కృషి చేస్తున్నారు. गीत गाई कर ढेमसा मारू नाना डुडुंगा बाजाई मेरी फुकी ढेमसा मारू नाना పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో జీవో నెంబరు 396 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజులేకరులు చేపట్టిన పెండౌన్ నిరసన దీక్ష శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా దస్తావేజులేకరులు దీక్ష నిర్వహించి వినూత్నంగా నిరసన తెలిపారు. దస్తావేజులేకరుల దీక్షకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దస్తావేజులేకరుల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 396 వల్ల దస్తావేజులేకరుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీవోను రద్దు చేసి ఆర్ఎస్కే సేవా కేంద్రాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసి ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల ద్వారానే మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని దస్తావేజులేకరుల సంఘం హెచ్చరించింది. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు దస్తావేజులేకరులు, సంఘ నాయకులు పాల్గొన్నారు. సమాజంలో అత్యంత కీలకమైనటువంటి విభాగం రిజిస్ట్రేషన్ విభాగం. ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగాలన్నా ఆ రిజిస్ట్రేషన్లు నిర్వహించేటువంటి ప్రక్రియలో ప్రజలకు సేవలు అందించేటువంటి స్టాంపు వెండర్ల వ్యవస్థని బలహీనం చేయాలనేటువంటి ప్రభుత్వ ఆలోచనని వెంటనే విరమించుకోమని, స్టాంపు వెండర్లకి అనుకూలమైనటువంటి రీతిలో ప్రభుత్వం స్పందించి ఆ వ్యవస్థను బలోపేతం చేస్తే రిజిస్ట్రేషన్ వ్యవస్థ లోపరహితంగా మరింత బలోపేతం అవడానికి అవకాశం ఉంటుంది. కనుక భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వీరు చేపట్టినటువంటి ధర్మబద్ధమైనటువంటి పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తుంది.
వీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వారికి తోడుగా నీడగా అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఫ్లయింగ్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ విభాగాల్లో ఎంపికలు నిర్వహించినట్లు అసోసియేషన్ కార్యదర్శి బొంత కృపారావు తెలిపారు. సిఆర్ కాలనీ యార్కర్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూల నుంచి 80 మంది విద్యార్థులు పాల్గొనగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి తెలంగాణ రాష్ట్రంలో జరిగే సౌత్ జోన్ పోటీలకు పంపనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలకలూరుపేట వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ప్రెసిడెంట్ కాసిముడే, ఫ్లయింగ్ టెన్నిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, పల్నాడు జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, శ్రీహర్ష స్కూల్ డైరెక్టర్ కొండారావు ప్రారంభించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ సిహెచ్ గురునాథ్, వ్యాయామ ఉపాధ్యాయులు ఏఎంజీ రాజు, వేదా స్కూల్ పీఈటీ మనోహర్, మోడర్న్ నవీన్, స్వప్న, జస్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హై స్కూల్ ఎడ్యుకేషన్లో గేమ్స్ ఆడిన పిల్లలు లైఫ్లో బాగా సెటిల్ అవుతున్నారు. అంటే వెళ్ళిపోవటం అనేటువంటి ఆ కాన్సెప్ట్ హై స్పిరిట్ అనే ఒక క్వాలిటీ ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకొని పాజిటివ్ మైండ్ తోటి మనం ఇంప్రూవ్ చేసుకుని మనల్ని మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటాం. ఆ క్వాలిటీ అనేది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ద్వారానే వస్తుంది. చూడండి, ఇప్పుడు గేమ్స్కి ప్రపంచంలో గేమ్స్కి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వట్లా, ఎందుకంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామ రైతు సేవా కేంద్రంలో శుక్రవారం సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకంలో భాగంగా ఉద్యాన శాఖ వారి ఆధ్వర్యంలో మిరపనారు పెంపకం మరియు మిరపలో వచ్చే తెగుళ్లు మరియు పురుగులపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నర్సరీ చట్టం 2010, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, PMFBY 2026 మరియు PMDS పద్ధతుల గురించి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాట్ సెంటర్ పల్నాడు ప్రధాన శాస్త్రవేత్త మరియు డాట్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ నగేష్, జిల్లా ఉద్యానాధికారి ఐ వెంకట్రావు, చిలకలూరుపేట ఉద్యానాధికారి ఆర్ శ్రీలక్ష్మి, సూక్ష్మనీటి పథకం సిబ్బంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్త నగేష్ గారు మాట్లాడుతూ నర్సరీ యజమానులకు మరియు మిరప రైతులకు మిర్చి నారు పెంపకంలో తీసుకోవాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మరియు PMDS పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.